ఒకసారి చూడండి. బహుర్వీహి ఎలా రాయాలి నాకు రావట్లేదు, ఒకసారి రాసి గురువు గారికి చూపించరా? నేను ఒకటే అమ్మా అది తప్పు చెప్తాను. నేను దాన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, నా వల్ల నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా ఇది నేను అడిగితే అది మాట తప్పించడానికి. ఆడుకోవే నీ ఇష్టం. ఒక్క నిమిషం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః శండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ తే నమః. కాశీ భవరోగహరీశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. 183 ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన త్రిపదగామినిలో 183వ రోజు ప్రవచనం. ఇవాల్టి నుంచి ఒక 3 రోజులు అంటే బుధ గురు శుక్ర వీలైతే శనివారము కూడా రామచరితమానస్ మాత్రమే ఉంటుంది. బహుశా మనకి ఈ 4 రోజుల్లో కిష్కింధాకాండ పూర్తి అవ్వచ్చు. చూద్దాం మహాదేవుడి దయ. మరి కిష్కింధాకాండ పూర్తి అయిపోయిందంటే ఇంకేముందండి, ఇక సుందరాకాండ, తర్వాత లంక, అదే యుద్ధకాండ. అన్ని యుద్ధకాండాన్ని మా పెట్టారు, ఇది లంకాకాండ పెట్టారు. సరే, అది మాత్రం లంకాకాండ చాలా పెద్దది. అది మామూలు మన అయోధ్య బాలకాండ. చూద్దాం, దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మనం ఇక ఈ సమయ దీనిలో రామచరితమానస్ ఉపయోగిస్తున్నాం. సరే, అవసరం అనుకుంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం జూన్ తర్వాత. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. चौपाई जे ना मित्र दुख होई, जो ना मित्र दुख होई, दुकारी दुखारी तिन्हि विलोकत पातक बारी
निज दुख गिरि सम निज दुख गिरि सम रज करि जाना रज कर जाना मित्र का दुख रज मित्र का दुख रज मेरु समाना मेरु समान जिन्ह के असीमति जिन्ह के असीमति सहज न आई सहज न आई ते पट ते सट कत हटी कत हटी करत मिताई कुपत निवारी सुपंथ चलाना गुण प्रकटई अवगुण ही दुरावा देता लेता मन संक न धरई बल अनुमान सदा हित करई विपत्ति काल कर सतगुण नेहा श्रुति कह संता मित्र गुण एहा आगे कह मृदु वचन बनाई पाचे अनहित मन कुटिलाई जाकर चित अहि गति समभाई असकुमित्रा परिहरेहु बलई सेवक सटन रूपा कृपन कुनारी कपटी मित्र सूल समाचारी सका सोच त्यागहु बल मोरे सोचा त्यागहु बल मोरे सब विधि घटब काज कई मई तोरे कहा सुग्रीवा सुनहु रघुवीरा बाली महाबल अति रणधीरा दुंदुभी अस्ति ताल देखराए बिन प्रयास रघुनाथ डहाए देखी अमित बल बाड़ी प्रीति बाली बदबा इन्ह भई परतीति बार बार नवाई पद सीसा प्रभु ही जानी मन हर्ष कपीसा उपजा ज्ञान वचन तब बोला नाथ कृपा मन भयउ अलोला सुख संपत्ति परिवार बढ़ाई सब परि हरि करिहा सेवकाई ये सब राम भगति के बाधक कहे संत तब पद अवराधक शत्रु मित्र सुख दुख जग माही माया कृत परमा रद नाही बाली परम हित जासु प्रसाद मिले हो राम तुम्हां समन विषादा सपने जही सन होई लड़ाई जागे समुझत मन सकुचाई अब प्रभु कृपा करो यही भांति सब तज भजन करऊ दिन राति सुनि विराग संजुता कपिभानी बोले बिहसी
भोले बिहसी राम धनु पानी राम धनु जो कछु कहू जो कछ कहू सत्य सब सोई सत्य सच सब सोई सब सोई सका वचन ममु सखा वचन मम मृषा न होई मृषा न होई नट मरकट नट मरकट इव सबही न चावत इव सबही न चावत न चावत राम खगेसा राम खगेश वेद अस गावत वेद अस गावत लय सुग्रीवा लय सुग्रीव संग रघुनाथा संग रघुनाथ चले चाप सायक गही चले हाथा चाप सायक गही हाथा सायक गही हाथा हाथा तब रघुपति सुग्रीव पटावा तब रघुपति सुग्रीव पटावा गर्जसि जाई निकट बल पावा निकट बल पावा सुनत बाली क्रोधातुर दावा गही कर चरण नारी समुझावा सुनुपति जिनहि मिलेउ सुग्रीवा ते दो बंधु तेज बल सीवा कौशलेश सुता लक्ष्मण राम कालहु जीति सखई संग्राम మిత్రుని దుఃఖమును కాంచి మొత్తం ఈ వాలి వధ వరకు ఒక చొపాయిలో ఇప్పించారు. తార చాలా తెలివిగలది. ఇది మనకు రామాయణంలో దాదాపు ఒక 2-3 సర్గల్లో ఉన్నది ఈ 2 చొపాయిలో చెప్పేశారు. చాలా విస్తారంగా ఉంది ఈ దుందుబు గురించి దాని గురించి. ఈయన కథని సంక్షిప్తం చేసి కొంచెం ఎక్కడైతే వర్ణన ఉందో దానికి ఎక్కువ ఇది ఇచ్చారు. కథే కాబట్టి అక్కడికే చెప్పేశారు. సరే చెప్పేస్తాను నేను ఆయన చెప్పినట్టే. మిత్రుని దుఃఖమును గాంచి మహాపాపము అంటుంది. అది మిత్రుని దుఃఖమును చూచి దుఃఖించని వాడి మోహం చూస్తే మనకి పాపాలు అంటాయి. తన కొండంత దుఃఖం. మిత్రుని దుఃఖం చూస్తే మనకి దుఃఖం కలగాలండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే స్వోత్కర్ష కోసం కాదు. నాకు పరమ మిత్రుడు ఉండేవాడు. నన్ను మొత్తం దాంట్లో ఏరా అని పిలవగలిగిన ఏకైక వ్యక్తి. ఒక 6-7 నెలల క్రితం వాడు చనిపోయాడు. చిలమకూరి సత్యనారాయణ. నాకు నిన్న పొద్దున తెలిసింది వాడు యాక్చువల్గా గవర్నమెంట్ వాడు ఇంకా సెటిల్ కాల. వాడు చనిపోయిన కరెక్ట్ గా 24 గంటలకో 48 గంటలకో వాళ్ళ అమ్మ చనిపోయింది. మొన్న ఎప్పుడో 3-4 నెలల క్రితం వాళ్ళ మామగారు చనిపోయాడు. మామగారు చనిపోయాడని వెళ్తుంటే ఆ భార్య వీడి పెద్ద కూతురు కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఇవాళ ఈఎస్ఐలో సర్జరీ. ఈ విషయం నాకు నిన్న పొద్దున్న తెలుసు. నేను వాడి నంబర్ పనిచేయట్లేదు. అప్పుడు నేను వాళ్ళ నంబర్ తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డా. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి మొత్తానికి అనుకున్నాను. ఏమ్మా ఇట్లా అయిందంటే, అవును మరి చెప్పాలి కమ్మా, సత్తిగాడి కూతురు అంటే నా కూతురే కదమ్మా, నాకు చెప్పాలి కదా. అప్పటికప్పుడు అమౌంట్ నేను ఇంకోళ్ళని అడిగి వాడికి పంపించడం జరిగింది. ఎందుకంటే మనం డబ్బులు అనుకోండి మళ్ళీ సంపాదిస్తాం. అది పైగా అవసరంలో ఆదుకున్నది వేరు. మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత నాకు చెప్పాల్సింది కదండి అంటారు చాలా మంది. పని అయిపోయింది. పని ఉండగా అడిగాం అనుకోండి, నిన్న అడగాల్సింది. నాకు అవసరం ఇవ్వలేదు, నన్ను ఎలా అడుగుతాను నేను. కాబట్టి ఇటువంటి విన్న తర్వాతే నాకు వాళ్ళు చెప్పారు కూడా, ఎందుకంటే ఇప్పుడు మీకు మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వాలి కానీ మీరు లేనప్పుడు. మిత్రుని దుఃఖము చూచి చెలించని వాడి మొహం చూడకూడదు. ఇప్పుడు అది తెలిసిన తర్వాత కూడా నేను చేయలేదు అనుకోండి, నా మొహం చూస్తే మీకు బాబు చేయగలిగినంత పోనీ, అంత కాకపోయినా ఎంతో నమస్కారం. ఆ పిల్ల ఎంత సంతోషించిందో చాలా చాలు.
నేను ఇంకోటి కూడా చెప్పానమ్మా, నేను ఇది తిరిగి నేను ఆశించట్లేదు. ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఏదో చెప్పు. తన కొండంత దుఃఖమును ధూళి వలెను, అది తన కొండంత దుఃఖాన్ని ధూళిలాగాను, ధూళితో సమానమైన మిత్రుని దుఃఖాన్ని మేరు పర్వతంగాను చూడాలి. అది మనం కరెక్ట్. అది నీకు కొండంత దుఃఖం ఉంది, దాని ధూళిలాగా చూడాలి. ఒరే ఇప్పుడు నీకు 1 కోటి రూపాయలు అప్పంది, వాడికి 10 రూపాయలు అప్ప. ఒరే నీ 10 రూపాయలు అప్పు గెలిచాడు, నాకు 1 కోటి రూపాయలు నేను ఏమనాలి అని అనకూడదు. 10 రూపాయలు ఉందా, నీకు ఎలాగో 1 కోటి రూపాయలు అప్పదు, నువ్వు బాగా నియమని ఇంకో 10 రూపాయలు అప్పు చేసి వాడికి. బహుశా ఈ ఆధునిక ప్రపంచంలో ఇది పనికి రాకపోవచ్చేమో కానీ అది మనం ఏం చేస్తామంటే మన దుఃఖాన్ని ఎక్కువ చేసుకుని ఎదుటి వాడి దుఃఖాన్ని తక్కువ చేస్తాం. గురుగారు మీకు కనపడకపోతే ఏంటండి, మీరు మౌనత్వంతో చూసేస్తారు. ఒక్కరోజు కళ్ళు మూసుకుని నడవడానికి ప్రయత్నించి అప్పుడు ఆ బాధలు తెలుస్తాయి. ఆ కళ్ళు లేనప్పుడు ఒకళ్ళని మీద డిపెండ్ అవ్వాల్సిన చూస్తే మీకు తెలుసు. ఎందుకని సపోజ్ నాకు ఒక చోటికి వెళ్ళి జపం చేసుకుందాం అన్నారు, నేను లేచేటప్పటికి 2 లేస్తారు. గురుగారు ఎక్కడికి వెళ్తున్నారు, ఇంకేం ఇండిపెండెన్స్ లేదు కదండి. మీరు అది సేవ అనుకుంటున్నారు, నేను డిస్టర్బెన్స్ అనుకోవచ్చుగా. ఇప్పుడు అదే మీరున్నారు, నా శిష్యులే ఉన్నారు. ఏరమ్మా వీళ్ళు వాళ్ళు అక్కడ వరకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు నా అక్కడికి వెళ్ళి జపం చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళి. ఇది నాకు లేదు కదా. ఇది నేను చెప్పాను అనుకోండి, మీకేంటి గురుగారు మీరు మనోనేతరం చూసేస్తారు అంటే ఎదటి వాళ్ళు దాన్ని వాళ్ళు ఈజీగా కొట్టేస్తారు. కనీసం మన అంతగా చూడలేకపోయినా దాన్ని ఈజీగా కొట్టేది. వాడి మనోనుకూలంగా ప్రవర్తించండి, గురువు గారి మనోనుకూలంగా ప్రవర్తించండి. అంతేగాని నీ మనోనుకూలంగా గురువు గారిని చేయకండి. కనీసం మీకు నాకు మొత్తం కథలో రమణ మహర్షి కథలో అన్నామలై కథ అంటే చాలా ఇష్టం. గురు మనోనుకూలంగా నువ్వు వెళ్ళాలి అదన్నమాట. అని అటువంటి శిష్యుడు కానీ భార్య కానీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ చాలా కష్టం. వహించి ఎవరితో నేను మైత్రి చేసి ఏమి ప్రయోజనము? అది అటువంటి వాడు ఎవరితో స్నేహం చేస్తే ఏమిటి వాడు ప్రయోజనం? ఎందుకంటే వాడి మిత్రుడి దుఃఖానికి వీడు చెల్లించడు. పైగా ఎప్పుడైనా మిత్రుడు వాడి దుఃఖం అని చెప్పుకుంటే ఏముందిరా నా దుఃఖం ఉందని నీ దుఃఖం ఉందిరా అని చెప్పి అటువంటి వాడితో మనం స్నేహం చేయకుండా ఉండడమే మంచి. చెడు మార్గమున పోవచ్చున్న మిత్రుని ఆపి చెడు మార్గమున ఎందుకండి రామచరితమానసు ఇక్కడ చూడండి, ఇవి రామాయణంలో లేవు. చెడు మార్గమున పోవుచున్న మిత్రుని ఆపి, మిత్రధర్మం ఏంటంటే వాడు అటా వెళ్ళిపోతున్నాడు, వాడిని ఆపి వాడిని మంచి మార్గంలో పెట్టాలి నువ్వు. అంతేగాని వాడు చేసే పదానికి నువ్వు తాన కొడితే నువ్వు మిత్రుడు ఎందుకు అవుతావు? నువ్వు మిత్రుడివి కావు. ఎవడైనను తన మిత్రుని గుణములచే ప్రకటింపవలెను, దోషములను దాచవలెను. చూసారా, మన మిత్రుడి గుణాలు చెప్పాలి. మా ఫ్రెండ్ అండి, వాడు ఎవరు వచ్చినా సరే భోజనం పెడతానండి, మా మిత్రుడండి అని వాడిలో ఉన్న మంచి గుణాలు చెప్పాలి, వాడిలో దోష గుణాలు దాచాలి. వాడండి ఒట్టి అదవండి ఆడు అనకూడదు. కిష్కింధగంలో ఎన్నో చోపాయమ్మా ఇది పెద్దది నంబర్ 15. కాబట్టి ఇందులో వాడి గుణాలు చెప్పాలి. ఇది మిత్రుడి విషయంలో కాదు, నువ్వు ఎవరినైనా తెలుసుకో, వాళ్ళలో మంచి గుణాలు కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే వాడి దోషాలను భూతత్వంలో చూపించి వాడు నీకు ఫలం చేసాడు ఏంటో 10 రూపాయలు ఇచ్చాడు వాడికి కాకపోతే మనం బతకలేమేంటి? చాలా మంది ఇప్పుడు అంటారండి, నేను ఉన్నాను ఇప్పుడు ఉదాహరణకి నేను కాశీలో ఉండగా ఈ తల్లి రోజు నాకు కాఫీ పెట్టించేది, ఏమన్నా బయట ఏమన్నా కావాలంటే తీసుకొచ్చి ఆ కంగ నుంచి 2 బకెట్లు ఒక ముక్కతే మోసుకొచ్చాను.
ఈమె లేదు. నేను కాఫీ తాగలేదా, అభిషేకం చేసుకోలేదా? అవుతాయి. కాబట్టి నేను వెంటనే నువ్వు ఉంటే మాత్రం ఏముందమ్మా అన్నా అనుకో. నాకంటే కృతజ్ఞుడు ప్రపంచంలో లేడు. చాలా మంది ఇదే పని చేస్తారు. వాడి సర్వీస్ శుభ్రంగా వాడుకుని ఏముందండి ఏదో చేశాడు, ఉన్నాడు కాబట్టి చేశాడు, వాళ్ళు లేకపోతే పని అయిపోతుందండి. నోరండి, అది నోరా లేకపోతే తాటి పట్టే? ఉన్నప్పుడు వాడుకున్నా, మరి ఉన్నప్పుడు కూడా వాడు లేడు అనుకునే నువ్వు చేసుకోని పని. నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏదైనా పొందితే దాన్ని మళ్ళీ 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 బతుకున్నంత వరకు చెప్పడం నేర్చుకోండి. మనిషివైతే మళ్ళీ మళ్ళీ ఎంతటి వరకు చెప్పాలి, నీ ఆఖరి ఊపిరి ఆగిపోయే వరకు. కనీసం వాడు ఒక రోజు అన్నం పెట్టాడు, వాడు అలా పెట్టాడండి. ఆ రోజు అన్నం పెట్టకపోతే నీ పరిస్థితి ఏమైపోతుంది? దయచేసి మీరు కనీసం రామాయణం వెళ్తున్న తర్వాత ఇందులో కొన్నైనా మనం ఆచరణలోకి తీసుకొస్తే రామచరితమానస్ చెప్పినందుకు నాకు, విన్నందుకు మీకు సార్థకత. లేకపోతే ఏదో కొన్నిసార్లు రామ 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 అంటున్నాం కాబట్టి ఏదో కొంత పుణ్యం రాక తప్పదు, వస్తుంది. కానీ దీని పర్పస్, ద పర్పస్ ఆఫ్ ప్రవచనం ఈజ్ నాట్ దిస్. స్నేహితుడు అంటే ఇక్కడ కావాలి, మిత్రుడు కావాలి, మన బంధువు. వాళ్ళ కష్టాన్ని నీ కష్టంగా తీసుకో. నువ్వు తీర్చలేకపోయావు, కనీసం దాన్ని తక్కువ చేసి చూడదు. నేను చాలా మంది చూసిన వాళ్ళ బాధలు కానీ వాళ్ళ కష్టాలు కానీ తక్కువ చేసి చూస్తారు, మనవి బాగా ప్రొజెక్ట్ చేస్తాం. సంశయములకు తావీయక ఇచ్చిపుచ్చుకొని, అది సంశయమునకు తావీక ఇచ్చిపుచ్చుకో అంటే ఫ్రెండ్షిప్ మధ్యలో అనుమానాలు ఉండకూడదు. సర్వదా అతనికి తన శక్తి కొలది మేలే చేయవలెను. సర్వదా అతనికి తన శక్తి కొలది మేలే చేస్తూ ఉండాలి. ఆపద కాలమునందు మిత్రుని ఎక్కువగా ఆదుకునేవాడు. అది ఆపద కాలమున మిత్రుని ఎక్కువ. ఎప్పుడో నీకు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని వాడెవడో చెప్పక్కలా, ఎప్పుడో చెప్పాడు ఈయన. ఇది మంచి మిత్రుని లక్షణం వేదములు అని వేదములు చెబుతున్నాయని రాముడు చెప్పాడు. రాముడు ఇది నా అభిప్రాయం అని చెప్పలా, వేదములు చెప్పు. ఎదురుగా ఇచ్చకపు మాటలు, అది ఎదురుగా కీడు తలపెట్టువాడు కుటిల మనస్కుడు. ఎదురు నువ్వు ఎంత గవ్వాడు అంటే ఏదైనా సరే, అది ఇద్దరు మిత్రత్వం చూడ, ఒక ఫ్రెండ్షిప్ కాదు. నువ్వంటే ఎంత గొప్ప నువ్వమ్మా హిమక ఇలా చెప్పండి. పికిల్ మైండెడ్నెస్ తో చచ్చిపోయండి బాబు అన్నాడు అనుకో. ఎవడైనా నాలాంటి వాడు ఫికిల్ మైండెడ్. వాడికంటే కుటిలుడు, కుతంత్రుడు, నీచుడు, నికృష్టుడు, పాపాత్ముడు, పరమ దరిద్రుడు, ఏమో చెప్పదలుచుకుంటే వాడు ఎదుర్కొండానేమో ఇచ్చకాలు ఆడతారు. ఎందుకంటే ఇది నాకు బాగా పరిచయం. గురుగారు మీ దయ, అది నా దయ. పక్కెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేసే కానీ నాకు గతి ఉండదు. ఈ విషయం నాకు తెలుసు. సోదరా, అట్టి వాని మనసు పాము నడక వలె అటువంటి మనసు పాము నడక వలె వంకర టిక్కరగా ఉంది. అట్టి కుటిలిని విడిచిపెట్టు. అటువంటి మిత్రుడు వాడు ఎవడైనా సరే వెంటనే వదిలిపెట్టడం మంచి. వాడు బంధువా, తల్లి, తండ్రి, సోదరుడా, మిత్రుడా, ఇంకోడు, వాడికి ఏ బంధం వాడిని వదిలేసుకో. వాడిని వదలకపోతే నీకు ప్రమాదమే. పాముని పక్కలో పెట్టుకొని పడుకున్నట్టే. తర్వాత మూర్ఖుడగు సేవకుడు, చెప్పండి. మూర్ఖుడైన సేవకుడు, కృపణుడైన రాజు, కృపణుడు అంటే దయలేని రాజు, కులట అయిన భార్య, కులట అయిన భార్య, కపటి అయిన స్నేహితుడు, ఈ నలుగురు వలె
సుగ్రీవా నేను అండగా నేను, ఇది ఒక్కటి సావదండి మనకి ఊరికే రామాయణ ప్రవచనం. ఇది మీరు ఆచరణలో నెమ్మదిగా ప్రయత్నం చేయండి. రాముడిని మీరు ప్రార్థన చేయక్కర్లేదు, రాముడే మీకు మీ దగ్గరికి వచ్చేస్తాడు, దాసుడైపోతాడు. నా బలమును విశ్వసింపుము, నా బలాన్ని విశ్వసించను, నువ్వు చింతించము, నేను అన్ని విధములా నీకు సహాయపడతాను. అప్పుడు సుగ్రీవుడు ఏమన్నా, రఘువీరా వాలి మిక్కి బలశాలి, నువ్వు పడతా అంటున్నావు కానీ నువ్వు రాబోని పొలా బలశాలి, పైగా ఆయన యుద్ధంలో మంచి ఆరితేరినటువంటి అని పలికి శ్రీరాములకు దుందుభి అను రాక్షసుని ఎముకలను సప్తతార వృక్షములను చూపెను. దుందుభి అనే రాక్షసుని చంపాడు. ఎవరు? వాలి. అప్పటికి ఎన్నాళ్ళైంది? చాలా సంవత్సరాలైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు ఒక బాడీ ఉంది, చనిపోయినప్పుడు చాలా బరువుగా ఉంటుంది. ఆ నెమ్మదిగా బాడీని అలాగే పెట్టండి, కొన్నాళ్ళకి అది ఏం జరుగుతుంది, మన దాంట్లో ధనుంజయ అనే ఒక వాయువు ఉంటుంది. ఆ వాయువు ఈ బాడీని తినేస్తుంటుంది, చివరికి ఎముకలు మిగులుతాయి. అంటే బాడీ బికమ్స్ లైటర్ 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 డే బై డే. ఆ దుందుబిని చంపేసి అలా పారేసాడు అక్కడ. అవి మొత్తం మాంసం అంతా పోయి ఒట్టి ఎముకలు కూడా, అది పెద్ద కొండలాగా ఉంది. ఈ దుందుబికి కూడా మనకి రామాయణంలో ఒక 2 సర్గాలు ఉన్నాయి. వాడికి యుద్ధం అంటే చాలా ఇష్టం. వాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు, నువ్వు చేస్తాను, నేను చేయను పోరా, నేను చేయను పోరా కాదు, నేను చేయలేను రా అన్నాడు. ఇక్కడ వాడు ఈగో సాటిస్ఫై అవ్వాలి. సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు, నువ్వు రా అన్నాడు, నేను చేయలేను, నేను దండం పెడతాను, మరి నాకు యుద్ధం చేయాలంది, ఎట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళరా, వాళ్ళ దగ్గరికి వాడేమనుకున్నాడు, అంతటి వాళ్ళే వదిలేశారు, వీడంతలేను ఈ వాళ్ళు వాడిని చంపేస్తే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఇప్పుడు ఇది కొన్ని సంవత్సరాలు అయితే చంపేసి అక్కడ పడేశాడు. ఇది తన బలాన్ని గుర్తుగా. అది కొండలాగా ఎముకలు పడ్డాయి, చూసావా? అదే ఇంతటి వాడిని చెప్పాడు మావాడు. అలాగా అని రాముడు ఏం చేశాడంటే, వెళ్ళి తన కొనగోడుతో ఇలా అన్నాడు దాన్ని, ఊరికే ఇట్లా. మనం ఇప్పుడు చూడండి, దారిలో ఏదైనా అడ్డుంటే ఇట్లా కాలుతో ఇలా అంటాం చూసారు. ఆ మొత్తం ఒక కొండ లేచి వెళ్ళిపోయింది. అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు. ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత రామాయణంలో మళ్ళీ ఇది కూడా చాలా విస్తారంగా చెప్పారు. 7 తాడి చెట్లు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? తాడి చెట్లు అవి పైగా ఒక వరుసలో లేవు. ఒక వరుసలో ఉంటే ఇట్లా పెట్టి బాణం పెట్టి కొట్టేసి, ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి అటు, చాలా ఇర్రెగ్యులర్ షేప్ లో ఉంది. ఈ వాలి ఒకే బాణంతో వాటి 7 కొట్టగలడు. అలాగా అని ఈయనేం చేశా అంటే, ఈయన బాణం తీసుకుని కొట్టాడు. వాలి ఊరికే ఆ 7 తాడి చెట్లకి తగిలి వాడి బాణం పడిపోయింది. రాముడు కొట్టిన దెబ్బకి 7 తాడి చెట్లు కింద పడగానే మళ్ళీ ఆ బాణం వచ్చి ఈయన బాణం దుండు. ఇదంతా సుగ్రీవుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మళ్ళీ రామాయణంలో మళ్ళీ ఎక్కడ చెప్తాం, అందులో ఉన్నది కూడా ఇందులో చెప్తుంది. ఈయన అది చెప్పాక సంక్షిప్తం చేసేసారు కథని. కృష్ణకాండ సుందరకాండ కూడా సంక్షిప్తం చేశారు. అది సరే. అప్పుడు ఈయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరికి? సుగ్రీవుడికి. అమ్మయ్య, ఈయన వాలిని చంపగలడు అని కాన్ఫిడెన్స్. అందుకని దగ్గర తీసుకుని వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు బలాబలాలు తెలియకుండా ఎలా వెళ్తామండి? వెళ్ళలేం కదా. సరే అండి. అవలేదుగా పడగొట్టు. అపారమైన శ్రీరామ బలమును చూసి సుగ్రీవునకు ఆయనపై ప్రేమ ఇనువడింది. అది ప్రేమ ఇనువడించలా, అనుమానం పోయి వచ్చింది. నిజంగా చెప్పాడు. అప్పటి వరకు సుగ్రీవుడికి అనుమానంగానే ఉంది. శ్రీరాముని భగవంతుడు అమ్మమ్మ నేను వెళ్ళాలి, నువ్వు చదువుకుంటూ పోవద్దు దయచేసి. నేను చెప్పలేదు. అపారమైన శ్రీరామ బలమును చూసి, అది అపారమైన శ్రీరాముని బలమును చూసి అది ఆయనకు అనుమానం పోయింది. ఆయన తప్పక వాలిని వధించగలని విశ్వాసం బలపడింది.
శ్రీరాముని భగవంతునిగా ఎరింగి సుగ్రీవుని మనసు హర్షోలిసడం. శ్రీరాముని భగవంతుడిగా చూశాడు. భగవంతుడిగా చూడలేదు కానీ అసలు మొట్టమొదటిలో ఈయన చూడలే. సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి సుగ్రీవుడు కూర్చొని ఉన్నాడు, రాముడు అలా నుంచుని ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఏదో వచ్చాడులే హనుమంతుడు అని వెంటనే వెళ్ళి ఒక చెట్టు కొమ్మ నరికి ఆ కొమ్మ ఈయనకి ఆసనంగా వేశాడు. అది సంగతి. ప్రభు చరణములకు పదే పదే అప్పుడు ఆయనకి ప్రభు చరణములకు మళ్ళీ పదే పదే నమస్కరించాడు. జ్ఞానోదయన సుగ్రీవుడు ఇలా అన్నాడు, ప్రభు మీ కృప వలన నాకు చిత్తస్థైర్యము చేకూరినది. ఇప్పుడు మీ దయ వల్ల నాకు చిత్తమునకు ధైర్యం ఏర్పడింది. మీరు వాలిని వధించగలరు. సుఖ సంపదలు పరివారము వైభవము అన్నిటికీ తిలాంజలునిచ్చి అది నేను నా తిలాంజలు నా సుఖ సంపదలు అన్ని వదిలేసుకుని కేవలం మీ పాద సేవే నాకు చాలా. ఏలననా ఇవి అన్నిటిలో శ్రీరాముని భజించుటకు ఆటంకమని ఈ సుఖాములు గాని సంపదలు గాని లేకపోతే ఇంకేవి గాని ఇవన్నీ శ్రీరాముడి భజించడానికి సుఖము కూడా సంపద కూడా, కాబట్టి వాటిని వదిలేస్తాను అన్నాడు. అన్నవాడు వదలలేదు, ఊరికే చెప్పాడు. జగత్తులో శత్రువులు మిత్రులు మాయచి ఏర్పడుచుండు. అది ద్వంద్వములు మాయతో ఏర్పడతాం. అంటే మన బతుకంతా ద్వంద్వమే కదండి. రెండింటి మధ్య మంచి చెడు, లాభం నష్టం, శత్రువు మిత్రువు, సుఖం దుఃఖం, మన చలి వేడి చలి అన్ని ద్వంద్వాలలోనే బతుకుతున్నాం మనం. మీరు హిరణ్యకశిపుడు ఒక పెద్ద యోగి. ఈ ద్వంద్వాతీతమైన స్థితికి వెళ్ళాలనుకున్నాడు. అందుకే నాకు ఏ రెండింటి మధ్య ఉండకూడదు, పగలు కాకూడదు, రాత్రి కాకూడదు, అది మనిషి కాకూడదు, మృగం కాకూడదు, ప్రాణం ఉండకూడదు, ప్రాణం లేకన్నా ఉండకూడదు. అటువంటి స్థితి కావాలి. అందుకే నృసింహోపాసన మంచి యోగులు చేస్తారు. వాస్తవముగా అవి లేవు. శ్రీరామ వాలి నాకు గొప్ప మేలునే చేసిన. అది వాలి నాకు చాలా గొప్ప మేలు చేశాడు. ఎందుకంటే వాలి నన్ను కొట్టి పంపించకుండా ఉంటే మీతో నాకు మైత్రి ఏర్పడి ఉండేది కాదు. అతని కృప వలనే శోక నివారకమగు దర్శన భాగ్యము కలిగినది. అతని కృప వలన అందరినీ నాకు శోకం వచ్చింది. ఆ శోకం పోగొట్టడానికి మీతో నాకు మైత్రి. ఇంతటి మేలునకు కారణమైన స్వప్నమున యుద్ధము చేసినను మేల్కొన్న పిదప నాకు సిగ్గు కలుగు. ఇంతటి మేలు చేసినటువంటి వాలితో స్వప్నంలో యుద్ధం చేసినా మేల్కొన్నాడు. రాముడి మైత్రి కేవలం వాలి మూలంగానే ఏర్పడింది కదా. ఆయన నాకు రాముడితో మైత్రి చేస్తే నేను ఆయనతో యుద్ధం చేశానా అని నాకు సిగ్గు కలుగుతున్నాను. ప్రభు నేను అన్నింటినీ త్యజించి రాత్రింబవలు మీ సేవలకే అంకితమగునట్లు కృప చూపుడు. అన్ని వదిలేసి నేను మీ సేవ చేసుకునే కృప మాకు ఇవ్వండి. ఇవన్నీ పై మాటలు. రాముడు దీన్ని తేల్చి పారేశాడు. రామాయణంలో ఉంటుంది. ఇది శ్మశాన వైరాగ్యంలో పోవాలి. చివరికి ఈయన భార్యల ముందులో పడిపోయి అసలు రాముడు ఒక ఉన్నాడని మర్చిపోయాడు అని మరి కిష్కింధకాండలో చెప్పాడో నాకు తెలియదు కానీ రామచరిత మనసులో అందులో ఉంటుంది. సుగ్రీవుని వైరాగ్యమును చూచి అతని వచనములు విని ఆ కోదండ రాముడు చిరునవ్వుతో ఆయన చిరునవ్వుతో ఈయన వైరాగ్యం చూసి ఇలా అన్నాడు, చెప్పిందంతా నిజమేనా కానీ మిత్రమా నా మాట అసత్యము కానీ రాదు. అసత్యము కాకూడదు, ఎందుకంటే నేను నీకు దుఃఖాన్ని పోగొడతా అని చెప్పాను. కాకభుషుణ్ణి పలుకుచున్నాను. అది కాకభుషుణ్ణి ఏమంటున్నాడు? వైనతేయ కోతులను ఆడించినట్లు శ్రీరాముడు అందరినీ ఆడించు. అది కోతులను ఎవరైనా మనం మామూలుగా ఆడించాడు, ఆయన అందరినీ ఆడిస్తూ ఉంటాడు అని వేదములు సుగ్రీవుని వెంట పెట్టుకుని ధనుర్బాణములు శ్రీరాముడు బయలుదేరాడు. వారిని యుద్ధమునకు ఆహ్వానించడానికి సుగ్రీవుని పంపాడు. సుగ్రీవుడిని చెప్పాడు, నన్ను వెళ్ళి వారిని యుద్ధానికి రమ్మని చెప్పాను. శ్రీరాముని అండదండలను చూచుకొని శ్రీరాముడు అండదండలు వాలికడకు వెళ్లి గర్జించారు. సుగ్రీవుడు ఆ కోటగుమ్మం దగ్గర నుంచి గర్జించాడు. వాలి రా. ఆ గర్జనను విని వాలి క్రోధముతో వేగంగా పరుగుని చెప్పింది, ఏమంటే నువ్వు అనవసరంగా వెళ్తున్నావు, నేను నా వేగుల ద్వారా తెలుసుకున్నావిడ. ఈ మధ్య మీ తమ్ముడైన సుగ్రీవుడు ఆవిడ చెప్తుంది, ఈ వాలి సుగ్రీవుల జన్మ రహస్యం మీకు చెప్పాలని, కానీ అది యుద్ధకాండలో కుంభకర్ణుడు చెప్తాడు. అప్పటి వరకు ఎందుకులే సీక్రెట్ రివీల్ చేయడం ఎందుకులే అని నేను చెప్పట్లేదు. అన్నా
నేను దానికి ఒక చిన్న హింట్ ఇస్తాను. వీళ్ళిద్దరికి తల్లిదండ్రి ఒకళ్ళే, తల్లిదండ్రి ఇద్దరు కలిసి ఒకళ్ళే వీళ్ళకి. అది ఎలా అంటే సుగ్రీవుడు కుంభకర్ణుడు చెప్తాడు, ఆయన చెప్పకపోతే నేను చెప్తాను. కాబట్టి ఆవిడ ఆ మాట హింట్ ఇస్తుంది. ఆయన సుగ్రీవుడురా, నువ్వు వాలివిరే, వాడు మంచి తెలియగలవాడు. ఇంతకు పూర్వం నీ చేతిలో అనేక మార్లు దెబ్బలు తిని ప్రాణభయంతో పారిపోయిన వాడు ఇప్పుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడంటే వాడి వెనకాల అండదండలు ఉంటాయి. నేను కూడా విన్నాను. కోసల దేశానికి అధీనమైనటువంటి దశరథ మహారాజా పుత్రులు రామలక్ష్మణులతో ఈయన స్నేహం చేశాడు. వాళ్ళు ఈయనకి అండగా ఉండాలని నేను విన్నాను. వెళ్ళద్దు అని చెప్పి భార్య మాట అంటే వాడు బాగుపడిపోతాడుగా. వీడికి బాగుపడే లక్షణం లేదు, వీడికి బాగుపడే లక్షణం లేదు. ఆ రాముడు ఏంటి లక్షణం? వీళ్ళ ముగ్గురిని కలిపి అంతానన్నాడు. చెప్పు. నాదా వినుడు, సుగ్రీవునితో మైత్రి చేసిన వారు కోసల రాజు దశరథుడు రామలక్ష్మణులు యుద్ధమున వారు కాలుని కూడా జయింపగలరు. కాలుని అంటే యముణ్ణి కూడా జయించగలరు యుద్ధంలో. దోహా కహా బాలీసును బీరు ప్రియా సమదరసి రఘునాథ జౌ కతాచి మోహి మారహి తౌ పునిహోహు సనాథ. వాలి పలికెను, ఓ ప్రియురాల, శ్రీ రఘునాథుడు సమదర్శి. అయితే ఈయన కూడా రఘునాథుడు గురించి విన్నాడు. ఇది మాత్రం రామాయణంలో ఉంది. కరెక్ట్ గా చెప్పాడు, నేను విన్నాను. కానీ రాముడు అంత అధర్మానికి పాల్గొడు. ఎందుకంటే ఆయన సమదర్శి, ఆయనకి అందరూ సమానమే. ఆయనకి సుగ్రీవుడు ఎంతో, నేను అంతే. పైగా నాకు ఆయనకి ఏ వైరము లేదు. కాబట్టి ఆయన నాకు ఎందుకు చేస్తాడు? ఒకవేళ నేను అతని నుంచి వధింపబడి ప్రాప్తి కలుగు. అది లేదు, ఆయన చేత నేను వధింపబడ్డానే అనుకో, నాకు మోక్షం. అయితే ఈ మాట ఆయన వాల్మీకి రామాయణంలో లేదు. కానీ ఆయన అసలు నా జోలికి రాడు. ఎందుకంటే ఆయనకి నాకు శత్రుత్వము లేదు. ఆయనే ఆయన భార్య కోసం వెతుక్కుంటున్నట్ట ఈ మాట చెప్పాడు. కాబట్టి ఆయనే దుఃఖంలో ఉన్నాడు. ఆయన పైగా సమదర్శి, నాతో శత్రుత్వం లేనివాడు నన్ను ఎందుకు? అసకహిచల మహా అభిమాని తృణ సమాన సుగ్రీవ హి జాని విరే ఉభౌ బాలి అతి తర్జ. ఇక్కడ ఒక చక్కటి ఘట్టం ఉంది రామాయణంలో. అది ఇక్కడ ఈయన చెప్తే సరే, చెప్పకపోతే నేను చెప్తాను. అతి దర్జ ముటికా మారి మహాధుని ఖర్చ సబ్ తబ్ సుగ్రీవ వికల్ హోయి భాగా ముష్టి ప్రహార్ వజ్ర సమలాగా మైజో కహా రఘువీర కృపాల బంధు నా హోయి मोर यह काला एक रूप तुम भ्राता दो तेहि भ्रमते नहीं मारेउ सो कर परसा सुग्रीव शरीरा तनु बाकुलिस गई सब पीरा मेली कंठ सुमन कई माला पटवा पुनि बल देई विशाला पुनि नाना विधि बैलराई विटपु ఓట దేకహి రఘురాయి. ఇట్లా పలికి దురభిమానమైన వాలి, ఇట్లా పలికి ఆ దురభిమాని అయినటువంటి వాలి సుగ్రీవుని గడ్డి పోస కింద జమ కట్టి వచ్చేశాడు.
ఇద్దరును కొంత యుద్ధం చేశారు. వాలి భయంకరమైన ముష్టిఘాతములతో సుగ్రీవుని నుగ్గు గావించి గర్జించాడు. కొల్ల పొడి చేశాడు. ఆ దెబ్బలు వజ్రఘాతములుగా పడ్డాయి. సుగ్రీవుడు వ్యాకులుడై కృపాలు నేను ముందరే చెప్పాను కదా, మీరు నన్ను ఎందుకు పంపించినాడు, నేను ముందరే చెప్పాను వాళ్ళని. అప్పుడు రాముడు చెప్పాడు, అదేం కాదు నాయనా, వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు. ఇప్పుడు పోనీ నువ్వు అనుకోండి ఓడిపోయేవాడివే నువ్వు అని అనుకుని నేను వాళ్ళని చంపేశాను అనుకో, ఇక పొరపాటున నువ్వు గెలిస్తే ఇప్పుడు నువ్వు అనొచ్చు, వాళ్ళు నన్ను కొడుతున్నాడుగా నువ్వు ఏం చేసాంటే అసలు నువ్వే కొడుతున్నావేమో, కొట్టేవాడెవడు కొట్టబడేవాడెవడో నాకు తెలియలేదయ్యా, నేనేం భయపడలే కాదు, నాకు వాళ్ళు మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు అందుకని నేను మిమ్మల్ని వదిలేశాను అని చెప్పి ఈయన ఏం చేశారంటే చెప్పమ్మా, వాళ్ళు నాకు సోదరుడు, నా పాలిటి యముడని చెప్పాను కదా. అప్పుడు శ్రీరాముడు మీ సోదరుడు ఒకే పోలిక కలిగి ఉన్నారు, అది భ్రమకారణం సంహరించలేదు. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, కొన్ని కొడుతున్నాడు కండి అంటే చంపేస్తున్నాడు. ఇప్పుడు పొరపాటున సుగ్రీవుడు గెలిస్తే ఈయన బాణం కొట్టిందంటే చచ్చిపోతాడు. ఇప్పుడు మిత్రుడికి ద్రోహం చేయకూడదు కదా. సుగ్రీవుని శరీరంలో అంతే ఇలా పట్టుకున్నాడు, ఆయన బాధలన్నీ పోయింది, అతని బాధ ఎంతో మాయమైంది. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని శరీరంలో ఏం చేశారంటే ఆ హనుమంతుడిని తెప్పించి అక్కడ మాల తెప్పించారు. అందుకని ఇక్కడ ఆగా, ఇక్కడ ఎలా రాశారు, ఆ హనుమంతుడిని తెప్పించి ఒక మాల వేశారని కొంతమంది చెప్తారు. ఈయన దగ్గర ఉన్న మాల ఆయనలో ఏమన్నారు, కానీ మొత్తానికి ఒక మాల తెప్పించారు. అక్కడ ఒక మాల కలువు మాల ఏదో ఉంటే అది తీసుకొచ్చి ఇప్పుడు ఇది గుర్తు అన్నమాట. ఇది ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు, లేనివాడు వాలే. వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళాడు. ఇద్దరి మధ్య అనేక విధముల ద్వంద్వ యుద్ధం మళ్ళీ పిలిచినప్పుడు ఈసారి మళ్ళీ వాళ్ళు చెట్టు చాటు నుండి వాళ్ళిద్దరిని చూస్తున్నాడు. దోహ బహుచల బల సుగ్రీవకర్. అయితే ఇక్కడ మీకు నేను చెప్తాను విషయం నేను చెప్పాను కదా అయ్యా రామా, నీకు ఇదన్నాయన అని చెప్పాడు. తెప్పించినప్పుడు వీళ్ళు మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, పరమ ముఖ్యమైన ఘట్టం. చెవులకున్నటువంటి రెప్పల్ని పైకి ఎత్తి వినండి. వెళ్తుంటే అక్కడ ఒక వనం ఉంది. వెళ్తున్నప్పుడు ఆ వనం ఉంది. ఆ వనంలో చాలా విచిత్రంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ పక్షులు అవి కిలకిలా రావాలి చేస్తున్నట్టు లేవు, అవి ఏవో ధ్యానం చేస్తున్నట్టున్నాయి. అసలు అక్కడ వృక్షాలు ఏదో వృక్షంలాగా లేవు. ఆ వృక్షముకి గాలికి రెపరెపలాడుతుంటే ఆ ఆకులు అవేవో ధ్యానం చేస్తున్నట్టున్నాయి. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం మొత్తం రామాయణంలో. ఇది అర్థమైందా మనకేం? మీరు కాశీ కానీ అరుణాచలం కానీ ఎందుకు వెళ్ళాలో మీకు తెలుస్తుంది. అందుకని నేను ఇంత ఆవేశం తెలుసు. వాళ్ళు చూశాడు. అప్పుడు సుగ్రీవుని అడిగాడు, ఏమిటయ్యా ఈ వనం అంటే? అప్పుడు ఆ వనం గురించి ఆయన చెప్తాడండి, రామా ఇక్కడ కొంతమంది మహర్షులు తపస్సు చేశారు. ఆ మహర్షుల తపస్సులు ఏం చేశారంటే వాళ్ళు ఇప్పుడు చిలుకలు గాను, ఈ పక్షులు గాను, ఆకులు గాను, వృక్షాలు గాను మారిపోయారు. అవి మహర్షులు. ఎవరైతే ఈ వనమును తలుచుకుని నమస్కారం చేస్తారో వాళ్ళకి విజయం తప్పదు. ఇక్కడ మీరు ఒక రహస్యం తెలుసుకున్నారు. మరి ఇదే వనము గుండా మొదటిసారి కూడా వెళ్ళారు వీళ్ళు. అప్పుడు రాముడు అడగలేదు, సుగ్రీవుడు చెప్పాడు. అలాగే కాశీ గాని అరుణాచలం గాని మీ పక్క నుంచి వెళ్ళొచ్చు మహానుభావుడు. మీకు బాగుపడే యోగం లేకపోతే వాడుతో మీరు మాట్లాడారు. లేదా ఒక మంచి శివలింగం కావచ్చు, గుడి కావచ్చు, మీకు బాగుపడే యోగం లేకపోతే అక్కడికి వెళ్ళాలనిపించదు. మీకు ఆ గట్టు మీద కూర్చుండాలి. కొంతమంది నేను చూశాను, ఇది నా ప్రత్యక్షంగా కూడా నేను చాలా చెప్పగలను.
ఇవన్నీ చెప్తే ఇక్కడ ఇప్పటికే ఇది అయిపోతుంది. మరి రెండోసారి ఈయనకి ఎందుకు అడగాలనిపించింది? బాగుపడే యోగం ఉంది, ఇప్పుడు వీళ్ళకి విజయం కలిగే యోగం, వీళ్ళకి విజయం కలిగే యోగం ఉంది. ఇప్పుడు మీకు ఎన్నిసార్లు చెప్తాను, ఇన్నిసార్లు నేను కాశీ వెళ్ళాను, కాశీలో చూడలేము మనం చూశాను. అదేంటండి మరి కాశీ వెళ్తామో చూసేద్దామంటే మనం చూడలేదు, మనకి చూడబడ్డాం మనం. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, గౌరీ కేదారి లింగంలో దధీచి లింగం ఉంది, నాకు తెలియదు అసలు అక్కడ దధీచీశ్వరుడు ఉన్నాడని నాకు తెలియదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దధీచీశ్వరుడు ఇది కాశీఖండంలో చెప్పారు. కరెక్ట్ గా దధీచీశ్వరుడి దగ్గరే మన కాశీ భవరోగ హరేశ్వరుని కూడా స్థాపించారు. అది కేదార్ గుళ్ళో ఉందండి, అది మనకి తెలియదు. వెంటనే మనకి వేడున్నాయిగా, వాళ్ళు నాకు చెప్పలేదు, వాడెవడాలి నీకు చెప్పారు, నీకు తెలుసుకునే యోగం లేదురా. ఆ గురువు గారు నాకు చెప్ప, గురువు నీకు తెలిసే యోగం లేదు, గురువుగారు చెప్పడు కాదు, లేదా నువ్వు గురువుగారు చెప్పుకుంటాడు, అప్పుడే నువ్వు బయటికి వెళ్తావు. గురువు యోగం ఎట్లా ఉంటుందంటే అండి, గురువు కంటే కూడా గురుత్వం చాలా గొప్పది. బహుశా మీకు ఈ మాట అర్థం కాకపోవచ్చేమో కానీ గురువు కంటే కూడా గురుత్వము చాలా గొప్పది, దైవము కంటే కూడా దైవత్వము గొప్పది. దైవత్వం ఉన్నవాడు దేవుడు అవుతాడు. కాబట్టి మనం దైవత్వాన్ని ఆరాధించాలి. ఆ ఘట్టం గురించి ఇంకా చాలా చెప్పచ్చు, కానీ ఎప్పుడైనా మనం ఆ సర్గ ఒక్కటి తీసి వాల్మీకి రామాయణం చూద్దాం. ఐఎమ్ నాట్ ప్రామిసింగ్, ఐ డోంట్ ప్రామిస్, బట్ ఇట్ పాసిబుల్. చాలా బాగుంటుంది. వనం గురించి ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంటనే అందరికీ డౌట్ వస్తుంది, మరి ఈ వనం ఎందుకు అడగలేదు, ఇవి యోగం లేదు. అప్పుడు వచ్చారు, ఇంక వీళ్ళకి విజయం తచ్చు. ఈయన చెప్పేశాడు విజయం తచ్చని ద్వారా. కాబట్టి అరుణాచలం కానీ కొన్ని గుళ్ళు కావచ్చు, మహాలింగాలు కావచ్చు, మహాప్రదేశాలు కావచ్చు, మహానుభావులు కావచ్చు, మీ పక్కన ఉన్న వాళ్ళని మీరు గుర్తించలేరు యోగము లేకపోతే. ఆ తర్వాత ఎప్పుడో తెలుస్తుంది మీకు. అప్పుడు వాడెవడో జబ్ చిరియా ఖేత్ ఖాచుకి హై, అయిపోయింది, పక్షులు తినేసేయి. ఇప్పుడు వాడు వనమాలని పెట్టాడు, వాడు ఇది తోటమాలని పెట్టాడు. ప్రయోజనం మహా. ఇవాళ చాలా సమయాన్ని నేను అనవసరమైన విషయాలు చెప్పుకుంటూ చర్చించినట్టున్నాను. రాముడు నన్ను క్షమించుగా. చెప్పమ్మా. దోహ బహుచల అయిపోయింది, వచ్చేసా. బహుచల బల సుగ్రీవకర్ హార భయమాని మారా బాలి రామ తబ్ హృదయ మాజా సరతాని. సుగ్రీవుడు అనేక మాయోపాయములను బలమును ఉపయోగించను. వెంటనే కూడా రాముడు కొట్టలేదు, చూశాడు సుగ్రీవుడు ఎంతవరకు. చాలా వరకు ఆ బాలిని ఎట్లా కొట్టాలని చూశాడు, కానీ కడకు ధైర్యమును కోల్పోయి ప్రాణములపై ఆశ వదులుకొని ఇప్పుడు వాలి కూడా అప్పుడు ప్రాణములు వాడి గుండెని గురి చూసి ఇక్కడే మనం ఈయన చెట్టు చాటు నుంచి పోతారో ఒక వారం పడు గుండెలో కొట్టాడు. గుండె అంటే ముందరుంటుంది కానీ వెనకున్నది కదా, కాబట్టి వెనక నుంచి కొట్టలేదు, ముందర నుంచే కొట్టాడు. ఇది మిగతా విషయాలు మనం రేపు నేర్చుకుంటాం. ఇవాళ 2 ఉపాయాలు చెప్పుకున్నాం. ఒక రామచరితమానసం అయితే నేను అనవసరంగా కథని బాగా విస్తరించినట్టున్నాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇందులో మంచిది అనుకుంటే మంచి చేసుకోండి, లేకపోతే అమ్మ రేపు చెప్పుకుంటాం. చౌపాయి పెద్దది కదా గురువారు, ఒకటి ఏం పర్వాలేదు. ఇంకెన్ని చౌపాయలు? చౌపాయి లెక్క కాదు, దోహ లెక్క చూసుకోవాలి. 30 ఉన్నాయి, ఇప్పుడు 8వ అయిపోయింది అంటే ఇంకా 22 అంతే కదా, అంతే కదా.
22 ఉన్నాయి కాబట్టి చూద్దాం సాధ్యానంతో. రేపు ఇదే ఉంది. మహాదేవ్ చెప్పండి. ఏమీ లేదండి వాటికి, అంతా మహాదేవ మహాదేవ మహాదేవ. స్వస్తి. అయ్యా అది గంట కొడితే కానీ టీచర్ బయటికి రాడు, అలాగే మీరు ఇక్కడ గంట వింటే కానీ మీ అలారం మోగదలే ఉంది. స్వస్తి స్వస్తి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ మహాదేవ మహాదేవ. భక్తులందరూ ఉంటాం.